ఈ కేసు యొక్క పూర్వభావాలన్నీ కూడా తెలుసుకొని న్యాయం ఎలా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయనకున్నటువంటి పవర్స్ అన్ని కూడా రమేష్ హత్య విషయంలో తేల్చడానికి ఇక్కడికి వచ్చినందుకు ఎస్సీ కమిషన్ సభ్యులందరికీ చైర్మన్ గారికి ప్రత్యేకంగా మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు సభ్యులు తీసుకోబోయే నిర్ణయాలకి ఇక్కడే అధికారులు కూడా ఉన్నందుకు అధికారులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రమేష్ హత్య కోసం కొన్ని డిమాండ్లతో గత 30వ తేదీ నైట్ నుంచి ఈ రోజు వరకు కార్యాచరణ ప్రకటిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కావాలని, స్పెషల్ కోర్టు వేయాలని ₹1 కోటి డిమాండ్ చేస్తూ 8 రోజులుగా పోరాటం చేస్తూ ఉన్నటువంటి నా జాతి రక్త బంధువులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా. టిఎం రమేష్ ఒక ప్రజానాయకుడు, ఒక ఉద్యమకారుడు. అనేక కేసుల్లో అనేక సందర్భాల్లో పోరాడి అనేక సమస్యలను పరిష్కారం తీసుకెళ్ళినటువంటి ఒక నాయకుడిని, ఏ పాపం తెలియని వ్యక్తి, అమాయకురాలైనటువంటి ఒక మహిళ పక్షాన నిలబడినందుకు అత్యంత క్రూరంగా చంపబడి ట్రాక్టర్తో గుద్ది ఇనప రాళ్ళతో కొట్టి చనిపోయే విధంగా చేసినటువంటి 11 మందిని కాకుండా వాళ్ళకి సహకరించినటువంటి వ్యక్తిని కూడా యాడ్ చేసినందుకు పోలీసు వ్యవస్థ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఫైట్ చేయకుండానే చనిపోయినప్పుడే మనం అడిగినటువంటి సెక్షన్స్ కూడా యాడ్ చేయాలనుకున్నాం. కమిషన్ గారు వచ్చిన తర్వాత వాటిని యాడ్ చేస్తారనుకున్నాం. కమిషన్ గారితో మాట్లాడి చేశారేమో. ముందుగానే 2 రోజులు ముందుగానే సెక్షన్స్ 120B, 34 అలాగే 149 సెక్షన్స్ 3 యాడ్ చేసి ఎవరైతే నిందితుల్ని తప్పించుకోకుండా పూర్తి స్థాయిలో పట్టించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే కమిషన్ గారికి ఒక విన్నపం, ఈ జిల్లాలో అనంతపురం, కర్నూలు ఈ 2 జిల్లాల్లోనే గతంలో చెప్పగలి లక్ష్మీనారాయణ మాదిగ సామాజిక వర్గం కోసం పనిచేసిన వ్యక్తి, దళిత సామాజిక వర్గం కోసం అనేక అంశాలు యుద్ధం చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా టెప్పల్ లారీతో గుద్దించి హత్య చేస్తే ఈరోజు హత్య చేసినటువంటి వ్యక్తులు రోడ్ల మీద కారుల్లో దర్జాగా తిరుగుతూ ఉన్నారన్న. అలాగే సంజయ్ అనేటువంటి ఒక మాదిగ ఉద్యమకారుడు, మాదిగల్లో పట్టున్నటువంటి వ్యక్తి కర్నూలు, ఆయన్ని కూడా అత్యంత దారుణంగా నరకబడ్డాడన్న. అలాగే పొలం కోసం, ఏ పొలం అయితే అగ్రవర్ణాలు దోచుకున్నారని ఫైట్ చేస్తున్నటువంటి ఒక మాదిగ మహిళని అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుద్దించి చంపినటువంటి కేసు ఇంకా శూన్యంలోనే ఉందన్న. అలాగే డిసెంబర్ 24న జానకమ్మ అనేటువంటి ఒక మహిళ ఇంటి నుంచి సత్రగని వెళ్తే అర్ధరాత్రి 1 గంట తర్వాత ఆమెను రేప్ చేసి చంపేసి ఆ శవం ఏమైందో కూడా తెలియకుండా ఆ కుటుంబ సభ్యులు 4 రోజులు దేవులాడిన 28వ తేదీన పేపర్ కటింగ్ చూసి పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పటికే ఆ మహిళా బిడ్డని పూడ్చివేయడం జరిగింది. ఆ కేసు ఇప్పటికీ ఏమైందో తెలియదన్న. ఇలాగ 4 కేసులు జరిగి జగ్గులు ప్రకాష్ అనేటువంటి మాదిగ లీడర్, సమాజం కోసం 20 ఏళ్ళకు పైగా ఉద్యమాలు చేసిన వ్యక్తిని అత్యంత క్రూరంగా అనంతపురంలో నడిబొడ్డులో చంపారన్న. ఆ కేసులో కూడా జైలుకి వెళ్ళి తిరిగి వచ్చి ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు కబ్జాలు చేస్తూ భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నారన్న కమ్యూనిటీని. ఈరోజు కళ్ళ ముందు ఇన్ని కేసుల్లో పోరాడిన వ్యక్తి, వీళ్ళందరి కోసం నిలబడిన వ్యక్తి టిఎం రమేష్ని అత్యంత క్రూరంగా మహిళ కోసం అండగా నిలబడిన వ్యక్తిని చంపడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సమాజ వర్గంతో పాటు ఎస్టీలు కూడా ప్రశ్నిస్తున్నాం. మా ప్రాణాల కంటే మాకు ఏది ముఖ్యం కాదన్నా, మాకు భరోసా మీ ద్వారా రావాలన్నా. ఎస్సీ కమిషన్ చైర్మన్ యొక్క సభ్యులు తలుచుకుంటే తప్పకుండా మనం అడుగుతున్నటువంటి నిజాయితీగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో ఉన్నటువంటి అంశాలకి రావాల్సినవి మొత్తం చైర్మన్ గారు చేయగలని పూర్తి విశ్వాసంతో మనందరం కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ అడిగాం. ఫాస్ట్ ట్రాక్ అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ చట్టం 14 ప్రకారం ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ టిఎం రమేష్ హత్యకు గురి కాబడింది, అట్రాసిటీ మర్డర్ కాబట్టి సెక్షన్ 14 ప్రకారం తప్పకుండా
స్పెషల్ కోర్టుని వేస్తూ అందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ట్రయల్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం తలెత్తుకొని తిరగలం. మనల్ని పట్టుకోవాలన్నా మాట్లాడుకోవాలన్నా సరే పక్కనోడికి భయభ్రాంతులు గురవుతారు. 3 నెలల్లోపే 50 రోజుల నుంచి 60 రోజుల్లోపు ఏ డిఎస్పీ గారు అయితే మాకు ఈ కేసులో ఆఫీసర్గా వచ్చారో అదే డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తూ ఛార్జ్ షీట్ను కూడా 40 రోజుల నుంచి 60 రోజుల్లోపు వేసే విధంగా మీరు పనిచేయాల్సిందిగా మేము కోరుతున్నామన్నా. 60 రోజుల్లో ఛార్జ్ షీట్ కనుక వేసి మాకు స్పెషల్ కోర్టుతో పాటు ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ నిర్వహిస్తే ఈ దేశం అంతా యావత్ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటాం. మా ప్రాణాలకి రక్షణగా మీరు నిలబడ్డారని కూడా మేము కోరుకుంటామన్నా. అలాగే ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ గతంలో 5 హత్యలు జరిగాయి. ఈ 5 హత్యలు జరిగినా కూడా ఇప్పటికీ వాళ్ళు సెక్షన్ కోర్టుల ద్వారా కనుక శిక్షలకు వెళ్తే ఇంకో 10 ఏళ్ళు పట్టవచ్చు అన్న, 7 ఏళ్ళు పట్టవచ్చు. వాళ్ళు 40-50 రోజుల్లో బయటకు వచ్చి మరో దాడులు చేస్తూ కాళ్ళ దగ్గరేసి తిరుగుతుంటే భయభ్రాంతుల్లో బతుకుతున్నాం. ఈ బతుకులందరికీ మళ్ళీ ప్రాణం రావాలన్నా, రోడ్డు మీద మేమందరం తిరగాలన్నా మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం రిఫర్ చేయండి, ప్రభుత్వాన్ని అడగండి. ప్రభుత్వం చేత ఎక్స్క్లూజివ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఈ రాష్ట్రంలో మొదటిసారిగా 5 హత్యలు జరిగినటువంటి కర్నూలు జిల్లా నుంచే మొదలుపెట్టి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో ఈ చట్టాన్ని తీసుకెళ్లి కోర్టు ద్వారా శిక్షిస్తే 5-6 నెలల్లోనే యావజ్జారగాల శిక్ష కానీ లేదంటే మరణ శిక్షకి అవకాశం ఉంటే మేము బతకగలమని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానన్నా. ఈ సంఘటన జరిగిన తర్వాత కనీసం పై అధికారులు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఈ ప్రదేశానికి వచ్చి కనీసం ఒక రాత్రి స్టే చేసి బాధితుల యొక్క బాగోగులు చూసుకోలేదన్నా. వీటన్నిటి మీద కూడా మీరు విచారణ చేయండి. ఎఫ్ఐఆర్ అయిన వెంటనే చనిపోయినటువంటి వ్యక్తికి నష్టపరిహారం కింద ప్రభుత్వం ఇస్తున్నటువంటి అట్రాసిటీ చట్టంలో 8,25,000 రూపాయలని ఇప్పటి వరకు మీరు వచ్చే టయానికే ఎఫ్ఐఆర్తో పాటు మాకు ఆ 4,12,500 రూపాయలు తీసుకురావాల్సిందన్న. దాన్ని ఇమీడియట్గా మీరు కలెక్టర్ గారితో మాట్లాడి రేపటికైనా లేదంటే సోమవారానికైనా అట్రాసిటీకి రావాల్సినటువంటి ఆ సగం అమౌంట్ను కూడా బాధితులకి చేర్చే విధంగా చేయండి అన్న. అదేవిధంగా అట్రాసిటీ చట్టం ద్వారా మాకున్నటువంటి బాధితుల పక్షాన 5 ఎకరాల భూమి అట్రాసిటీ చట్టంలోనే ఉంది. 5 ఎకరాల భూమి కేటాయించడానికి మీరు పనిచేయండి అన్న. అలాగే ఆ కుటుంబంలో ఆ రమేష్ యొక్క భార్య లేదా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక ఉద్యోగ భద్రత తప్పకుండా మీరు ఏర్పాటు చేసే విధంగా చేయండి అన్న. అదేవిధంగా వాళ్ళ యొక్క పిల్లలు చదువుల కోసం పూర్తి స్థాయిలో ఆ పిల్లలు చదువయ్యే వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 14లో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారం మీరు అమలు చేసే విధంగా వాళ్ళకి మీరు చేయాల్సిందిగా ఎస్సీ కమిషన్ సభ్యుల్ని చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది డిమాండ్ అన్న. ఇది మాకు సెక్షన్లోనే ఉన్నాయి. వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి త్వరగా మాకు వచ్చే విధంగా మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అట్రాసిటీ యాక్ట్తో పాటు సెంట్రల్ నుంచి సిఎస్ఎస్ ద్వారా ఇదే బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా సెంట్రల్ నుంచి కూడా సిఎస్ఎస్ఏ ద్వారా అంబేద్కర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ద్వారా 5 లక్షల రూపాయలు వస్తాయన్న. అది కూడా మీరు కలెక్టర్ గారితో మాట్లాడితే మీరిచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ అంబేద్కర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే 5 లక్షల రూపాయలు కూడా ఈ ప్రభుత్వానికి వాటితో పాటు వచ్చే విధంగా మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్న, 5 హత్యల తర్వాత ఇది 6వ హత్య. పక్క రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఒక కమ్మ సోదరుడు కాపు సోదరుడు చంపితే రాష్ట్రం మొత్తం అధికారం మొత్తం అక్కడికి వెళ్ళి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి 5 ఎకరాల భూమి కేటాయించారన్న. అదేవిధంగా దళిత జాతుల కోసం నిరంతరం శ్రమించినటువంటి ఈ పేద కుటుంబానికి మీరు తప్పకుండా ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వీళ్ళకి ఇచ్చేటట్టు చేయాల్సింది కూడా మిమ్మల్ని కోరుతున్నామన్నా. ఇంకొకటి పెద్ద విషయం, ఈ రాష్ట్రంలో మరొక కేసు జరగనీయకుండా హత్యలు అరికట్టడం కోసం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సాక్షులు భయపడే పరిస్థితిలో ఉన్నారన్న. విక్టమ్స్ కి పూర్తి రక్షణ
డిపార్ట్మెంట్ చేత కల్పించాల్సిందిగా మీరు కోరుతున్నాం. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కనుక మీరు నియమించగలిగితే ఈ రాష్ట్రంలో విక్టిమ్స్ రక్షణ కూడా ముఖ్యమన్న ఆ విక్టిమ్స్ కి బాధిత కుటుంబానికి పోలీసు రక్షణ కల్పిస్తూ ప్రభుత్వాలు రావాల్సినటువంటి అన్ని మీరు సమీకరించాలని కోరుతుంటూ, తప్పకుండా ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఒక సైన్యంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ నడుబడ్డులో శాంతియుత ర్యాలీకి పెట్టుకుంటామన్నా ర్యాలీకి మీరే వచ్చి ప్రభుత్వానికి మేము డిమాండ్ కదన్నా నిరసన వ్యక్తం చేస్తూ మా ప్రాణాలని కాపాడుకుంటాం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకురావడం కోసం మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక జై భీమ్ తెలియజేసుకుంటున్నా. జై భీమ్. జోహార్ టీఎం రమేష్. జోహార్ టీఎం రమేష్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు.